సిటీ న్యూస్కు స్వాగతం. కృష్ణానదికి కనీవిని ఎరుగని స్థాయిలో వరద ముప్పు వచ్చినందున లంక గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం విజ్ఞప్తి చేశారు. కృష్ణానదికి కనీవిని ఎరుగని స్థాయిలో వరద ముప్పు వచ్చిన నేపథ్యంలో లంక గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ అక్విడెట్ వద్ద వరద ఉధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులిగడ్డ అక్విడెట్ వద్ద ఇప్పటికే 8.5 నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద దాదాపు 24 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోందని, ప్రకాశం బ్యారేజీ వద్ద ఈరోజు ఉదయం 11,33,000 క్యూసెక్కుల వరద నమోదు అయిందన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య దివిసీమకు వరద ప్రవాహం చేరుకుంటుందని తెలిపారు. అధికారుల అంచనా ప్రకారం అక్విడెట్ వద్ద 1,00,000 క్యూసెక్కులకు 3 అడుగుల ఎత్తు వరద నీటిమట్టం పెరుగుతోందని, ఈ రోజు వచ్చే వరద వల్ల మరో 6 అడుగులు వరద నీటిమట్టం పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. వరద నీటిమట్టం పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి నదీ తీర గ్రామాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అధికారులకు సహకరించి సకాలంలో పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దగ్గర అధికారులు చెప్పే దాని ప్రకారం 8.5 నుంచి 9 లక్షల వరకు క్యూసెక్లు ఈరోజు ఇప్పుడు పులిగడ్డ దగ్గర ఉందని చెప్పి అధికారులు చెప్తుంది. అంటే దగ్గర 24-25 అడుగులు ఎత్తులో అది నడుస్తుంది. ఇంకా మనం చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు 7 గంటలకు చెప్పిన దాని ప్రకారం 11,33,000 అక్కడ వదిలినట్టు చెప్తున్నారు. అంటే అది మన ప్రాంతానికి చేరుకునేసరికి సుమారు 12-1 గంట 2 అంటే ఆ సంఖ్య అనేది మనకి ఇక్కడ రీచ్ అవుతుంది. అంటే చాలా ప్రమాదం. గతంలో మనం ఎన్నడూ కూడా చూడలే. మనం అనేక వరదలు చూసాం. 98లో చూసాం, 2009లో చూసాం. కానీ ఎప్పుడు కూడా 11 లక్షల సంఖ్య దాటింది లేదు. ఎప్పుడు 11 లోపు మనకి జరిగేది. కానీ ఈరోజు 11,33,000 అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వదిలేరంటే మన అందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉంది. అంటే అధికారులు చెప్పేది ఏంటంటే 1,00,000 క్యూసెక్లకి 3 అడుగులు లెగుస్తుందని. అంటే ఇంకా దగ్గర 6 అడుగులు లెగుస్తుందని చెప్పేది ఈరోజు మన వాళ్ళు చెప్తుంది. అంటే 6 అడుగులు అంటే ఒక మనిషి ఎత్తు కన్నా ఎత్తు అంటే ఇప్పుడున్న దానివి ప్రజలందరూ కూడా గమనించి, వారందరూ కూడా ఇంకెవరైనా కానీ ఈ లంక గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు వచ్చేసి వారందరూ అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా తలుపులు తాళాలు అన్ని వేసుకుని రావాలని ప్రతి ఒక్కరిని. నాగాయలంక వద్ద కృష్ణానదిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాగాయలంక వద్ద కృష్ణానదిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నదిలో చిక్కుకున్న బోటును తీసుకుని వచ్చేందుకు నదిలోకి వెళ్లిన 4 మత్స్యకారులు కొట్టుకుపోతుండగా తోటి మత్స్యకారులు కాపాడారు. బోటును తీసుకొచ్చే క్రమంలో వరద ప్రవాహానికి బోటు తిరగబడింది. బోటు తిరగబడడంతో వరదల్లో కొట్టుకొని పోతున్న బోటులో ఉన్న 4 మత్స్యకారులను వెంటనే స్పందించిన తోటి మత్స్యకారులు ఒడ్డున ఉన్న బోట్ల సహాయంతో నదిలోకి వెళ్లి కొట్టుకుపోతున్న 4 మత్స్యకారులను ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోతున్న 4 మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలో వరదలో చిక్కుకున్న వారిని తరలించేందుకు బోట్లు కావాలని అధికారులు చెప్పడంతో బోట్లను తీసుకువచ్చేందుకు నదిలోకి వెళ్లినట్లు ఈ సందర్భంగా మత్స్యకారులు తెలిపారు. ఎక్కించుకునేటప్పటికి ఇంకో దెబ్బ వచ్చింది కదా, అవతల మనిషిని ఎక్కించుకున్నాడు. నలుగురు ఉన్నారండి.
పేర్లు అందు మీద కొంతమంది వెళ్ళారండి. ఒరే నారాజు అందరూ బాగానే ఉన్నారు, బాగానే ఉన్నారండి, ఎవరికి ఇబ్బంది ఏమి లేదు. అసలు దేనికి మేము వెళ్ళగలిగాం. అది కాదు, అధికారులను అడిగారు మీరు? మేము మేము మా పడవలు చూసుకుందామని జెండా రేవులోకి వెళ్ళాం. వెళ్తే మాకు తప్పమంతా తిరగబడిపోయి కనపడింది. గమ్మును తాళ్ళు తీసుకుని గమ్మును మేము అడ్డం వెళ్ళి వాళ్ళని ముగ్గురిని ఎక్కించుకున్నాం. ఇంకో చెప్పొచ్చు, ఇంకో మనిషిని ఎక్కించుకున్నాం. ఎవరికి ఏం ప్రమాదం జరగలేదండి. అసలు కాకపోతే పడవలో సామాన్లు పోయినాయి. అదండి. మేము విజయవాడ వెళ్దామని బయలుదేరాం. పడవ పైకి చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారండి. బయలుదేరి వస్తుంది, ఈ లోపల అక్కడ పడవ కనపడతా ఒకసారి మునిగిపోయింది. హఠాత్తుగా మునిగిపోయేదానికి గమ్మున తాళ్ళన్నీ కోసుకుని వెళ్ళి వాళ్ళు కాపాడదానికి వెళ్ళాం. మేము ముగ్గురు. ఎంతమంది ఉన్నారు పడవలో? నలుగురు ఉన్నారు. నలుగురు పర్వాలేదా? అందరూ బాగున్నారు. తీసుకొచ్చేసారా? విజయవాడలో వరద సహాయక చర్యల కోసం నాగాయలంక నుంచి బోట్లు తరలించారు. విజయవాడ వరద సహాయక చర్యల కోసం నాగాయలంక మండలం నుంచి బోట్లు తరలించారు. వరద నీటిలో ఉన్న విజయవాడలో సహాయక చర్యల కోసం నాగాయలంక నుంచి ఫైబర్ బోట్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తరలించారు. తొలుత 10 బోట్లను పంపగా మరో 15 బోట్లను భారీ వాహనాల ద్వారా క్రేన్ల సహాయంతో తరలించారు. తేలికపాటి ఫైబర్ బోట్లను సహాయక చర్యలకు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం గారి ఆదేశాల మేరకు ఈ నాగాలంక మండలంలో ఉన్నటువంటి ఫైబర్ బోట్లని రాత్రి 10 పంపించాము. ఈరోజు 15 పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ వరద ఉధృత ఎక్కువగా ఉండటం వలన ఒక వారం క్రితమే అక్కడ ఎదురుముడి దీవుల్లో ఉన్నటువంటి ఎస్టీలందరినీ కూడా శిబిరాలకు పంపించి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అందించవలసినటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. భారీ వర్షాల కారణంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు వెంకట్రావు గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, పోలీస్ సిబ్బంది అందరూ పిలుపు మేరకు వారితో పాటు కలిసి పనిచేయడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అలాగే నిన్న తలకడది కొత్తపాలెం ఏరియా కానీ ఎదురుమండి ఏరియా కానీ పర్యటించడం జరిగినది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అలాగే ప్రజలందరూ కూడా అధికారులు సహకరించి పునరావాస కేంద్రాలకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మీకు ఎటువంటి అవసరం ఉన్నా మా రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా అందరినీ సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా సెల్ నెంబర్ నోట్ చేసుకుని 88598555 కాల్ చేయండి. మేమందరం మీకు అందుబాటులో ఉంటాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని వైసీపీ శ్రేణులు వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని వైసీపీ శ్రేణులు వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి, జిల్లా కోర్టు సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకుడు పేర్నికిట్టు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హృదయాలలో దివంగత మహానాయకుడు రాజశేఖర రెడ్డి చెరగని ముద్ర వేశారని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలలో వైఎస్ చిరస్మరణీయుడన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడలలో నడుస్తూ పేద వర్గాల అభ్యున్నతికి అనేక వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, పార్టీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, గాజుల భగవాన్, చందన మస్తాన్రావు, థామస్ నోబుల్, లంకా సూరిబాబు, మేకల సుధాకర్, క్రాసంశెట్టి వాణిశ్రీ తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎవ్వరూ తమ జీవితంలో మర్చిపోలేని రోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, లేదా ఆయన దయ వల్ల, లేదా ఆయన ప్రవేశపెట్టిన రకరకాల పథకాల వల్ల, చదువు వల్ల, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు మంచి స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, లేదా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణం ఈరోజు పోద్ది, మేము అన్ని లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేము అన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుని ఆయుష్ పెంచుకున్న వాళ్ళు కానీ
ఆ రోజు కన్నీరు పెట్టుకుని చాలామంది ప్రాణాలను కూడా బాధలో ప్రాణాలను వదిలేయడం కూడా చూసాం. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడైనా కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా లేదా కొన్నాళ్ళు నాయకుడిగా ఉండి గతిస్తే మహా అయితే నివాళులు అర్పిస్తారు, పూలమాలలు వేస్తారు, జేజేలు కొడతారు. కానీ దుఃఖంతో ప్రాణం పోయేంత అభిమానం పొందిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఏ తరమైనా ఆయన చూడని తరమైనా కూడా తమ తల్లిదండ్రులను తమ ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరు అడిగినా ఈరోజు నేను రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఎటువంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకోవాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏది చేయగలమో అదే చెప్పి దానికి మించి తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రతి కష్టాన్ని తీర్చిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కొన్ని పరిస్థితులు చూస్తుంటే బాధేస్తుంది. అంటే ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అయినా ఒక టైంలో అధికారంలోకి వస్తుంది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్ద మనిషి గౌరవాన్ని తీస్తేనో ఆయన విగ్రహాలని పడగొడితేనో మా గెలుపుకి మీసం తిప్పినట్టు అవుతుందని భావించే పార్టీలను చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళతో రాజకీయాలు చేస్తున్నామని చిరాకేసే పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో వారికి పూలమాలేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు మహానేత రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. అంతకుముందు ఉన్నటువంటి ఎందరో మహానుభావులు ముఖ్యమంత్రిని కూడా చూసాం. కానీ ఎందరో మహానుభావులు మరి ఎవరికి లేనటువంటి కీర్తి కానివ్వండి, మమకారం కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి ప్రజానీకంలో మనందరూ కూడా చూస్తున్నాం. ఆయన ప్రజాసేవ జీవితంలో ఆ జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసి ప్రజల కోసమే ప్రాణాలు అర్పించేటువంటి మహానేత రాజశేఖర గారు. అటువంటి నేత చనిపోయిన తర్వాత ఎందరో మరి సొంత వ్యక్తుల్ని కూడా కోల్పోయినా కూడా బాధపడేటటువంటి పరిస్థితులు కాకుండా ఎందరో మరి వందలాది మంది గుండెలు ఆగిపోయేటటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందరో మహానుభావుల్ని మరి ఆనాడు మర్చిపోయారు. కానీ ఇవాళ రాజశేఖర రెడ్డి గారి వాటికి ఎవరు మరవలేదు. ఎందువల్లంటే ఎవరైతే వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఫోటోలు ఎంతోమంది ఇప్పుడు మన పెద్ద ఆయన చెప్పినట్టు ఎంతోమంది మనకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలే కాదు, రైతులకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవడైతే పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు దేవుడితో సమానం. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్న వాళ్ళ రైతాంగాన్ని చూస్తే ఇవాళ మన రాష్ట్రంలో అంతకితం ఆయన జలయజ్ఞాన్ని బిగించేసి 74 చిన్న పెద్ద మధ్యతరగతి అనేటువంటి ప్రాజెక్టులు బిగించేసి సగానికి పైగా పూర్తి చేసి చాలా వాటికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ రైతులు మంచిగా ఉన్నారంటే ఇవాళ ఎంతమంది ఆయన తర్వాత ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ ఆయన బిగించేసిన వాటిని పూర్తి చేయడానికి కూడా వీళ్ళకి పరిస్థితి లేని పరిస్థితి. ఇంకా అలాగే ఆరోగ్యశ్రీ ఒకటే కాదు, ఎన్నో రకాలుగా ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి సేవల్ని ఈరోజు ప్రజలకు అందించి దివిగేగినటువంటి ఆ మహానుభావునికి మేమందరం కూడా హృదయపూర్వక. కృష్ణానదికి వరద ఉధృతి ఎక్కువ కావడంతో కోడూరు మండలం ఉల్లిపాలెం ప్రమాదపు అంచున ఉంది. కృష్ణానదికి వరద ఉధృతి ఎక్కువ కావడంతో కోడూరు మండలం ఉల్లిపాలెం ప్రమాదపు అంచున ఉంది. కృష్ణానదికి వరద ఉధృతి ఎక్కువ కావడంతో కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామ సమీపాన కృష్ణానది కరకట్ట కోతకు గురవుతోంది. ఈ విషయంపై అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు కరకట్ట బలహీన ప్రదేశాల వద్ద ఇసుక మూటలు వేస్తున్నారు. గత ప్రభుత్వ సమయంలో వరద వచ్చినప్పుడు కోతకు గురైన కరకట్టకు రక్షణ చర్యలు ఇప్పటి వరకు చేపట్టకపోవట కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ బహిరంగ సభలో కృష్ణా కరకట్ట మరమ్మతులకు, సముద్రపు కరకట్ట పటిష్టతకు 26 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వాగ్దానాలు చేసి వాటిని అమలుపరచకపోవడం వల్లనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో కరకట్ట ఎక్కడ తెగి ఊరి మీదకు వస్తుందో అని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఏ కూటమి న్యాయవాదుల గుమస్తాల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎన్డీఏ కూటమి న్యాయవాదుల గుమస్తాల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహం ఎదుట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పలువురు కూటమి న్యాయవాదుల గుమస్తాలు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. రాష్ట్రంలో న్యాయబద్ధమైన పరిపాలన అందించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని పలువురు న్యాయవాదులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మట్టి వెంకటేశ్వరరావు, డి పోతురాజు, తిరుమాని సత్యనారాయణ, సర్వ లలితకుమారి, ఎంపీఎస్ కొండయ్య తదితర న్యాయవాదులతో పాటు న్యాయవాదుల గుమస్తాల సంఘం నాయకుడు పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ప్రముఖ చలనచిత్ర కథానాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం బార్ అసోసియేషన్లో వారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవటం, ఈ సందర్భంగా స్వీట్స్ పంచుకోవడం జరుగుతూ ఉంది. వారు ఒక సినిమాలో చెప్పారు ఒక డైలాగు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే మనిషి అని. ఆ విధంగా ఈరోజు వారు తనని తాను తగ్గించుకుని ప్రజల్ని నెగ్గించి ప్రజాస్వామ్యాన్ని రక్షించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం వారి తీసుకున్న ఒక దీక్షని పరిపూర్ణంగా సాధించి ఈరోజు డిప్యూటీ సీఎంగా వారు పదవి నిర్వహిస్తూ ఉన్నారు. వారి యొక్క సినీ వినీలాకాశంలో ఒక ధ్రువతారుగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆదరించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా తన వంతు సేవ చేయాలనేటువంటి తపనతో, ఒక సత్సంకల్పంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి మహత్తర ఆశయాన్ని నమ్మి సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనేటువంటి సిద్ధాంతాలని పునాదిగా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం రాజకీయాల్లో రావటమే కాకుండా ఛిద్రమైనటువంటి రాష్ట్రాన్ని, భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అష్ట కష్టాలని తీర్చాలనేటువంటి మహాసంకల్పంతో ఏదైతే వారు తలసినటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒక్కటే శ్రేయస్కరంగా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి శ్రేయస్కరంగా, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే సమున్నత స్థానంలో నిలపాలనేటువంటి ఏకైక ధ్యేయంతో తను తగ్గి ఎన్నికల్లో పొత్తును ఖాయం చేసుకుని అటు కుడి ఎడమ పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలను ఏకం చేసి ప్రజల్లోకి వచ్చి ప్రజలను మెప్పించి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి న్యాయవాదులు గుమస్తాలు అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి ఆయన జన్మదిన వేడుకల్ని మరి వచ్చిన కక్షిదారులందరికీ స్వీట్స్ పంపిణీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అన్యాయాన్ని సహించను, న్యాయంగా రాష్ట్ర పరిపాలన ఉండాలి. అందులో మరి చంద్రబాబు గారి మరి చాతుర్యం ఎంత ఉందో కూడా పవన్ కళ్యాణ్ గారు చక్కగా మరి మాట్లాడి చెప్పడం కూడా జరుగుతుంది. ఇవాళ విజయవాడలో వరదలు వచ్చినాయంటే మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాతుర్యంతో మరి రాత్రి 3 గంటలకు కూడా మరి వెళ్ళి వారిద్దరూ కూడా చేసే సేవ మనందరం కూడా చూస్తున్నాం. పరదాలు కప్పుని బయటకు వచ్చే ముఖ్యమంత్రిలా సేవ చేయటం లేదు. పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మరి ఎంతో కృషి చేసి మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఆయన చేసిన త్యాగం మరోలేనిది. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ప్రజలకు మరిన్ని సేవ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మరి ఆయన మరింత ఉన్నత శిఖరాలు ఎదరాలని మా న్యాయవాద గుమస్తాలు అందరం కూడా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వంతెన సెంటర్ నందు గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని రోడ్లపై రాకపోకలకు పశువులే అంతరాయం కలిగిస్తుంటే వీటికి మందుబాబులు కూడా తోడవుతున్నారు. మనిషన్నాక కోస్తంత కళాపోషణ ఉండాలి.
ఊరికే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటది అని ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాలరావు డైలాగు 100% మచిలీపట్నంలో జరిగింది. ఆనందపేట వద్ద నడిరోడ్డుపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అడ్డంగా పడుకొని మధ్యాసనాలు వేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. వాహనదారులు సైతం చోద్యం చూస్తూ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని దాటి జాగ్రత్తగా ప్రయాణం సాగించారు. చిరంజీవి యువత బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. చిరంజీవి యువత బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిరంజీవి యువత బ్లడ్ డోనర్స్ క్లబ్ కో కన్వీనర్ నల్లమూతు మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ మరియు జనసేన పార్టీ నాయకుడు కొరియర్ శ్రీనివాస్ తదితరులు ఘనంగా జరిపారు. జనసేన మెగా పవర్ అభిమానులు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉండాలని, అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వివిధ మతాధిపతులతో సర్వమత ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.